హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్. ఈ రోజు నేను మా కిచెన్ చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. అంటే చిన్న కిచెన్ టూర్ అనుకోండి, చాలా చిన్న కిచెన్ అనమాట. అది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. చూపిస్తాను నేను ఎలా సర్దుకున్నాను అనేది. ఇప్పుడు ఏం సర్దలేదు, యాజ్ యూజువల్ డైలీ ఎలా ఉంటుందో అలానే జస్ట్ నాకు చూపించాలనిపించింది. స్టార్ట్ చేస్తున్నాను. నా కిచెన్ టూర్ అయితే చేస్తాను. ఏమైనా నేను అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇప్పుడైతే నేను కిచెన్ చూపిస్తాను సింపుల్గా. ఇక్కడికి వచ్చి ఇది స్టవ్ మీరు రోజు చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నా వీడియోస్లో మీరు చూసేది స్టవ్ కిచెన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్టవ్ అనమాట. ఇంకా స్టవ్ ఇక్కడ 4 బర్నర్ తీసుకున్నాను నేను. ఇంకా ఇది చిమ్నీ సన్ఫ్లేమే అనమాట. స్టవ్ కూడా సన్ఫ్లేమే. సో ఇంకా జస్ట్ ఇది ఇక్కడ విండో వస్తుంది. డైలీ ఈ విండో నేను వీడియోస్లో చూస్తూ ఉంటాను. మన వీడియోస్ చూసినట్టయితే అటువైపు నుంచి బాగా లైటింగ్ పడుతూ ఉంటుంది. డే టైంలో వీడియోస్ చేయాలంటే చాలా ప్రాబ్లం అనమాట, వెంటిలేషన్ పడుతూ ఉంటుంది. సో దానికి ఏదైనా ఇట్లా బ్లైండ్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా సెట్ చేయించుకోవాలని అనుకుంటున్నాను. సో ఇదైతే అదనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ చెప్పి ఇటు వచ్చేస్తాను. ఇది జస్ట్ వాటర్ ప్యూరిఫైర్, ఇది షింక్, ఇంతే. ఇది కూడా కనిపిస్తూనే ఉంటుంది నా వీడియోస్లో చాలా సింపుల్గా. ఇక్కడికి వచ్చేసి మొత్తం స్పైసెస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ జస్ట్ సింపుల్గా ఇలా వదిలేసాను. ఇక్కడ ఏమైనా ప్లాంట్స్ కానీ అలా ఏదైనా సెట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంతే అండి సింపుల్గా. ఇక్కడ ఇవి సాల్ట్, ఉప్పు, పసుపు, కారం అవి పెట్టుకున్నాను. షుగరు, ఇలా ధనియాలు, జీలకర్ర ఇలా ఇలా కొంచెం విజిబుల్గా ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి. డైలీ ఏదైనా నేను రెసిపీస్ ఇలా చూపించేటప్పుడు కిచెన్లో నాకు హ్యాండీగా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాను అంతే. సో చాలా సింపుల్గా చెప్తున్నాను, మీకు బోర్ కొట్టకుండా. ఇక్కడ దీనికి వస్తే ఏంటంటే నాకు ఇక్కడ అసలు ఇట్లా ఎంటీగా పెట్టుకోవడం ఇష్టం అనమాట. కానీ ఇంకా ఆయిల్ అవి పెట్టుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఇక్కడ షెల్ఫ్ లాగా ఏవో పెట్టించుకున్నారు చూసాను. కానీ మళ్ళీ నాకు ఇలాగ టైల్స్కి ఇక్కడ హోల్స్ వేయించి అవి సెట్ చేయించుకోవడం కూడా ఇష్టం లేదనమాట. అందుకని మోస్ట్లీ కుక్ చేసినవి టేబుల్ మీద పెట్టేసుకుంటాను, డైనింగ్ టేబుల్ మీద. ఇంకా ఇక్కడ ఆయిల్ ఇవంటే మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇక్కడ అంతే మోస్ట్లీ కొంచెం ఓసిడి అనుకోవచ్చు, కొంచెం నీట్గా ఉండాలని అనుకుంటాను. సో అదనమాట. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. ఇక్కడ జస్ట్ ఒక పికిల్ ఉంటే బయట పెట్టేసుకున్నాను. ఈ బౌల్స్ వరకు ఇక్కడ అంతే, ఇంకేం ఉండదు అనమాట. ఇంకా ఇక్కడ కింద చూపిస్తాను. కిందకు వస్తే జస్ట్ ఇక్కడ సిలిండర్స్ కూడా ఏం లేవు. రైస్ ఉంటుంది కదా, రైస్ది రమ్మంటారు కదా, రైస్ బ్యాగ్ ఒకటే అక్కడ పెట్టుకున్నాము అంతే. సిలిండర్స్ బయట పెట్టుకున్నాము మేము వాష్ ఏరియాలో. కొంచెం ఇప్పుడు ఎవరు లోపల పెట్టుకోవట్లేదు, కొంచెం డేంజరస్ అన్నట్టు బయట పెట్టేసాము. ఊరెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. ఊరెళ్ళినప్పుడు ఏదైనా లీకేజ్ అయితే కూడా ప్రాబ్లం కదా. సో అందుకని ఆ సిలిండర్స్ బయట పెట్టేసుకున్నాము. తర్వాత ఇక్కడ అనమాట జస్ట్ ఇక్కడ గరిటెలు ఇవి రోజు యూజ్ చేసేవారు ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ స్పూన్స్, ఇక్కడ గరిటెలు, ఇక్కడ ఇవే, ఇంకా లైటరు, చాకు, ఇలా ఇవన్నీ పెట్టేసుకుంటాను అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ అన్ని ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్స్ అవి ఇక్కడ పెట్టేసుకుంటాను అంతే. అంటే ఏదైనా స్నాక్స్ తింటాను. స్నాక్స్ ప్లేట్స్, కర్రీస్ మీదకి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టుకుంటాను. కింద తినాను. సో ఇక్కడ ప్యాన్స్ అనమాట, ప్యాన్స్ ఉంటాయి. ఏదైనా ఎక్స్ట్రా ప్లేట్స్, ఈ ఫైబర్ ప్లేట్స్ అవి ఇక్కడ పెట్టాను. ఇంకా చపాతీకి ఒకటి ప్యాను, దోశకి ఒక ప్యాను, క్యాస్ట్ ఐరన్వి అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా పెద్ద గరిటెలు ఉంటాయి కదా, ఆ పెద్ద గరిటెలు ఇలాగా, ఈ మెజరింగ్ కప్స్, ఇక్కడ పప్పు గుత్తి, ఇవన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎలా ఉందో, ఇంతే కప్స్, మా పాపవి ఈ కప్స్ ఉంటాయి కదా, కప్స్, బుజ్జి చెంబు, ఇది చూసారా, ఇది జశ్విత పుట్టినప్పుడు తీసుకున్నాం అనమాట. పుట్టినప్పుడు అంటే ఒక 2 years, అన్నప్రాసన అయిపోయిన తర్వాత 1-2 years ఉన్నప్పుడు ఇది తీసుకున్నాం అనమాట. ఇదేమో మరీ బుజ్జిగా ఉన్నప్పుడు బుజ్జి చెంబు, ఇదేమో తర్వాత తీసుకున్నాం అనమాట. ఇవన్నీ మెమరీస్. ఇప్పుడు పెద్దదైంది కదా, అసలు యూజ్ చేయట్లేదు. నేనేంటంటే నాకు గుర్తుగా ఉంటాయి, ముద్దుగా ఉంటాయి అని చెప్పి నేను అలా పెట్టుకున్నాను అంతే. ఇది కాఫీ ఫిల్టరు, ఇలా అన్నీ జస్ట్ ఇలా పెట్టుకున్నాను అనమాట అంతే. ఇక్కడ వచ్చేసి ఇది ఎంటీ ఉంటుంది. జస్ట్ ప్లేట్స్, ఇది ఒక ట్రే, చిన్న చిన్న ప్లేట్స్ అనమాట. చిన్న చిన్న బౌల్స్ మీద ఏమో అక్కడ పెట్టుకుంటాను. కొంచెం పెద్ద ప్లేట్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ అంతే. ఇంకా డస్ట్బిన్, గార్బేజ్ అవి ఉంటుంది అనమాట. ఇక్కడికి వస్తే ఓపెన్ చేయనా, ఇక్కడికి వస్తే ఏంటంటే జస్ట్ బౌల్స్ అనమాట. బౌల్స్ ఇంతవరకు చిన్న బౌల్స్, ఇంకా పెద్దవి మిల్క్ కాసుకోవడానికి ప్యాన్స్,
ఇంకా అలా చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. క్లమ్జీగా అండి, ఎక్కువ అలా పెట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట. జస్ట్ యూజ్ చేసే వరకు ఇక్కడ పెట్టుకున్నాను అంతే. ఇంకా కిందకు వచ్చేస్తే ఇంకంతే. ఇక్కడ ఎక్స్ట్రా రైస్ కుక్కరు, పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా, లంచ్ ప్లేట్స్ అలాగా పెట్టుకుంటాను. ఈ కింద పెద్దవి ఏంటంటే ఏదైనా చేపలు వండుకున్నప్పుడు, ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు పెద్ద బౌల్స్ అన్నీ అట్లా అడుగుని పెట్టేసుకున్నాను అంతే. ఇక్కడేమో ఈ గ్లాస్ లీడ్స్ ఉంటాయి కదా, ఈ గ్లాస్ లీడ్స్ సైజుల వారీగా అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా సో ఇటువైపు ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు ఇటువైపు చూపిస్తాను. కిచెన్ అయితే కొంచెం స్పేషియస్గానే ఉంటుందండి, మరీ ఇరుకుగా అలా ఉండదు. మనం ఏదైనా చిన్న కిట్టి పార్టీస్కి అలా చేసుకోవాలి అంటే, ఒక 10 మెంబర్స్కి కుక్ చేసుకోవాలి అంటే ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం కిచెన్ అయితే స్పేషియస్గా ఉంటుంది. సో ఇంక ఇటు వచ్చేసాము. ఇటు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇంక ఇది ఏంటంటే కార్డ్ అయిపోయిన డబ్బా. ఇది ఎలా యూజ్ చేస్తున్నాను అంటే, ఈ క్లిప్స్ ఉంటాయి కదా, ప్యాక్ చేసిన తర్వాత సీలింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి ఇందులో పెట్టుకుంటాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఏంటంటే కనిపించట్లేదు అనమాట, అందుకని ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇలాగండి, ఇక్కడ బొరుగులు, అటుకులు, ఇవి మినపప్పు, కొంచెం శనగపిండి, ఇంక ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవి కూడా అంతే, మోస్ట్లీ ఇది బాస్మతి రైస్, బెల్లము, ఇట్లా కొన్ని అక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ ఇది అనమాట. ఈ స్టాండ్ ఏంటి అంటే స్నాక్స్ అనమాట. పాపకి స్నాక్ ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టేస్తాను. అంటే బిస్కెట్స్, ఏమైనా చాక్లెట్స్ అలా కాదు, బిస్కెట్స్, ఇలా చిప్స్, ఇలాంటివన్నీ ఇక్కడ పెడతాను అనమాట. ఇక్కడ కింద ఎందుకు పెడతాను అంటే, ఇలా ఓపెన్ చేసినవి కూడా క్లిప్స్ పెట్టి ఇలా పెట్టేస్తాను. ఇలా క్లిప్స్ చెప్పాను కదా అవి. సో ఇవి కింద ఎందుకు పెట్టేస్తానంటే, కొంచెం ఆమెకి హ్యాండీగా అందుతుంది కదా. ఎవ్రీ టైము మమ్మీ పైన పెట్టామనుకోండి, మమ్మీ స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఎవ్రీ టైం రావాలి కదా, అలా కాకుండా ఇలా పెట్టేస్తే ఈజీగా ఆమె తీసుకుంటుంది అని చెప్పి ఇంకా ఈ 2 సెల్ఫ్స్లో అట్లా పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది జస్ట్ ఫ్రూట్స్, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఇందులో పెట్టేస్తాను. ఇది హాట్ వాటర్కి కెటిల్ అనమాట. మార్నింగ్ ఎప్పుడైనా గ్రీన్ టీ అలా పెట్టుకోవాలి అంటే కెటిల్ ఒకటి పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండీగా. లేదన్నా మనం కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా హాట్ వాటర్ కావాలి అంటే జస్ట్ అప్పటికప్పుడు అలా పెట్టేసి యూజ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మిక్సీ. ఇక్కడ నేను చెప్పాను కదా. సో నెక్స్ట్ ఇక్కడికి వద్దాము. ఇక్కడికి వస్తే ఏంటంటే జస్ట్ ఇక్కడ కూడా పల్సెస్, గ్రెయిన్స్ అనమాట. ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇలాగా. ఇక్కడేమో పల్లీలు, ఇడ్లీ రవ్వ, ఇంక ఇలా చిన్నవి అనమాట. పప్పులు, కందిపప్పు అలా ఉంటాయి. ఇంక ఇవి కూడా ఎక్స్ట్రా ఏంటంటే చిన్నవి. ఇదేమో సీక్రెట్ అనమాట, మా పోపుల డబ్బాలో ఇవన్నమాట. కాయిన్స్ మిగిలిపోయి ఉంటాయి కదా, ఇలా పెట్టుకుంటాను ఎప్పుడైనా. ఇంకా అంతే అండి. జస్ట్ ఇందులో కూడా ఎక్కువ పెట్టను ఇందులో, ఎందుకంటే గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాను. సో అందుకని ఏదైనా నాకు బాగా గుర్తు ఇందులో ఇవైతే ఇందులో పెట్టుకుంటాను. స్టీల్ వాటిలో పెట్టాలి అనుకున్నవి పెడతాను, కానీ అన్నీ అందులో పెట్టను అదనమాట. ఇవేమో ఇడ్లీ క్లాత్స్ ఉంటాయి కదా, లాస్ట్ నేను ఆవిడ కూడా చేశాను కదా, కేక్ ఇడ్లీ లాగా చేశాను, అందులో క్లాత్స్ అనమాట. సో ఇక్కడ పెట్టుకున్నాను, ఇలాగా వాష్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ యూజ్ చేసే ముందు వాష్ చేసి యూజ్ చేస్తాను. సింపుల్గా ఇది. సో సింపుల్గా ఇక్కడ ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ ఏముందో చూద్దాము. దడుచుకోకండి ఇక్కడైతే. జస్ట్ ఇక్కడ ఏముండదండి. ఇక్కడ ఈ వాటర్ బాటిల్స్, ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, కొత్త బాటిల్స్ తీసుకున్నాను టప్పర్వేర్వి. సో ఇంక ఒక ప్యాక్ ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటుగా ఇక్కడ ఇవేంటంటే ఎంటీ బాక్సెస్. ఈ బాక్సెస్ ఏంటంటే ఏదైనా కర్రీస్ మిగిలిపోయిన వేసి పెట్టుకోవడానికి, లేదా ఎవరైనా దేనికైనా గబాన్ల పాపకి లంచ్ బాక్సెస్ అలా అనమాట. ఇవి పాప లంచ్ బాక్సెస్ మోస్ట్లీ స్టీలే యూజ్ చేస్తున్నానండి. టప్పర్వేర్ అవి ఇవన్నీ అవాయిడ్ చేశాను. ఇంకా ఏది పెట్టినా మొత్తం స్టీల్ బాక్సే యూజ్ చేస్తాను అనమాట. ఇంక ఇవి ఎక్స్ట్రా నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఏంటంటే ఇవే ప్లాస్టిక్ బాక్సెస్ ఇలా పెట్టుకున్నాను. జస్ట్ ఇక్కడ కుక్కర్స్, ఈ 2 రైస్ ప్రెషర్ కుక్కర్స్ 2 ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ అంతే. ఇక్కడ ఈ ప్యాన్స్ ఉన్నాయి కదా, ప్యాన్స్ ఎక్స్ట్రా అక్కడ పెట్టుకుంటాను. డైలీ యూజ్ చేసేవి ఇక్కడ పెట్టుకున్నాను. కింద ఇడ్లీ కుక్కరు అవి ఇవి అనమాట. పెద్దవి ఉంటాయి కదా, కొంచెం పెద్దగా ఉన్నవి అక్కడ పెట్టుకున్నాను. సో సరే ఇప్పుడు కింద అనమాట, కింద చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మిక్సీ కదా, ఈ మిక్సీ జార్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే కొంచెం రైస్ కుక్కరు పెద్దదనమాట, ఒక 4 లీటర్ది అలాగే ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ వాటర్ బాటిల్స్ అనమాట. వాటర్ బాటిల్స్ జస్ట్ కొన్ని టప్పర్వేరీ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి, అవి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఎవరైనా వచ్చినప్పుడు డిస్పోజబుల్ ఉంటాయి కదా, ఎవరికైనా కర్రీస్ అవి పెట్టివ్వాలి అంటే డిస్పోజబుల్ బాక్సెస్ అవి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇటువైపు వస్తే ఇక్కడ కూడా అంతే అండి. ఎక్స్ట్రా రైస్ కుక్కరు, కింద గ్రైండర్ ఉంటుంది, ఇంతే.
అయితే ఇక్కడ రిమైనింగ్ అంతా ఏంటి అంటే చాలా సింపుల్ గా సర్దుకున్నట్టు అనిపిస్తుంది కదా. రిమైనింగ్ ఉండాల్సినవన్నీ పైన ఉంటాయండి. పైన మొత్తం అందదు. జస్ట్ ఇక్కడ చూపిస్తాను ఓపెన్ చేసి. ఇలా చూసాను కదా, ఇక్కడ పెద్ద సైజ్వి ఏదైనా పార్టీస్ అలా చేసుకున్నప్పుడు, ఎక్కడైనా కుక్ చేసుకోవాలి, ఎప్పుడైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు కొంతవరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము. ఇలా ఏమైనా సరుకులు పల్సెస్ అలా ఉంటాయి కదా, పప్పులు ఉప్పులు తెచ్చుకున్నప్పుడు మోస్ట్లీ తీసుకొచ్చుకొని ఇట్లా పెడతాను. ఎక్స్ట్రా ఉన్నాయి క్లిప్స్ పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అనమాట. అది సో ఇదన్నమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మీ అందరికీ కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ మధ్య గమనించండి, మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయింది. ఉదయాస్ వరల్డ్ అనమాట. ఇప్పుడు ఉదయాస్ వరల్డ్. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.